ఉదయం నిజంగా అంటే హైదరాబాద్లో క్లియర్గా చూసుకుంటే గతంలో ఎప్పుడు ఈ కరెంటుకు సంబంధించిన సమస్య లేదు, తాగునీటికి సంబంధించి కూడా ఎటువంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితులన్నీ వెనక్కి వెళ్ళిపోయి తాగునీటి కోసం ప్రతిరోజు ఉదయం లేస్తే కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాలి, ఏమంటున్నారు ప్రజలు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యం హైదరాబాద్లో ఏదో ఒక సమస్యతో కూడా అటు ధర్నా కావచ్చు, ఇటు రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరాహార దీక్షలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలంటూ కూడా అటు కుల సంఘాల వారు కావచ్చు, అటు నిరుద్యోగులు కావచ్చు, అటు ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన గత ఎన్నికల సమయంలో ఏదైతే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల నుంచే మా ప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా అటు నిరుద్యోగులను కూడా పక్కన పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే గత కొన్ని నెలల నుండి కూడా నిరుద్యోగులు అనేక ధర్నాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సంబంధించిన ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన పెద్ద ఇష్యూను కూడా 1:100 చేయాలి, మెయిన్స్కి 1:100 చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ససేమిరా అని కూడా మేము చేయలేము కూడా అని కూడా డైరెక్ట్గా కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అటు మెగా డిఎస్సికి సంబంధించి మేము మెగా డిఎస్సి వేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పిన ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి వేయకపోవడంతో పాటు దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వం వేసిన 6,000 పోస్టులకు అదనంగా 5,000 పోస్టులను కలిపి 11,000 పోస్టులు విడుదల చేసి కూడా దుమ్ము దులుపుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో అటు నిరుద్యోగులు సైతం తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా ధర్నాకు సంబంధించిన ఇందిరా పార్కు కావచ్చు, అటు సోమాజిగూడ, బషీర్బాగ్, నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాల్లో కూడా నిత్యం ఏదో ఒక విషయంలో కూడా ధర్నాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గత 10 ఏళ్లలో కూడా ధర్నాలు లేకపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా అందరినీ బాగుపరిచే విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అటు విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ, అటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం కానీ, అటు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం కానీ ఇదే దాని మీద కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గత కొద్ది రోజుల కిందట కూడా నిజాం కళాశాలలో విద్యార్థులు, ఆడపిల్లలు అయినటువంటి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి గతంలో ఏదైతే ఉద్యమ తరహాలో వంట వార్పు కార్యక్రమం చేపట్టామో అదే తరహాలో కూడా తమ నిరసన తెలిపేందుకు కూడా వంట వార్పు కార్యక్రమం ద్వారా కూడా తమ ధర్నాన్ని నిర్వహించి కూడా తమ సమస్యలను వివరించడం జరిగింది. అయితే ఏదైతే ఆ విద్యార్థులు తెలిపిన సమాచారం మనం చూసుకున్నట్లయితే గతంలో మేము అడగానే గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మేము అడగగానే కూడా విద్యార్థుల సమస్యలకు సంబంధించిన హాస్టళ్లను కేటాయించి మాకు న్యాయం చేశారు. కానీ ఈ గవర్నమెంట్ ఏదైతే విద్యార్థుల హాస్టల్ సమస్యలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు పరిష్కరించకపోవడంతో పాటు అటు అధికారులు స్పందించకుండా లీవ్లు పెట్టి కూడా వెళ్ళిన పరిస్థితి, తమకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా బీసీకి సంబంధించిన బీసీ సమస్యలకై ఇప్పటికే కామారెడ్డిలో ఏదైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కర్ణాటక మంత్రులను తీసుకొచ్చి ఏదైతే బీసీలకు సంబంధించిన డిక్లరేషన్కి బీసీలను వెంటనే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు కూడా ముందుకెళ్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అదే బీసీకి సంబంధించిన ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో కూడా నిత్యం ధర్నాలు కావచ్చు, అటు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఎలాంటి నిమ్మకు నీరెత్తనట్టు కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం తమకు చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ప్రజలు మాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది, పరిష్కరించండి అని అడుగుతున్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పరిపాలన అంతా కూడా ఒక స్తంభించిన విధంగానే కనిపిస్తుంది.